సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకుని రావడంతో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కుమార దేవరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఇళ్లను నిర్మించుకునే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. గత 5 సంవత్సరాలుగా పేద నిరుపేద కుటుంబాలు ఇళ్ల నిర్మాణం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగిందన్నారు. నేడు ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకి పేద ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచిత ఇసుక పాలసీ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. కూటమి నాయకులు జొన్నలగడ్డ చౌదరి, కంటమని రామకృష్ణ, సూరపనేని చిన్ని, వట్టికూటి వెంకటేశ్వరరావు, నామన పరమేష్, దాయన రామకృష్ణ, కాకర్ల నారాయుడు, టీవీ రామారావు, బోడపాటి ముత్యాలరావు, గురజాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దీనిని ఒక వ్యాపారంగా మద్యం కానీ, ఇసుక కానీ, లిక్కర్ కానీ, లేకపోతే భూములు కానీ వాళ్ళంతా కూడా ఒక వ్యాపారంగా చూస్తూ ఇచ్చిన మాటను ఏది కూడా అమలు చేయకోకుండా ఇవాళ భారం పేదవాడికి మరింత భారం చేసి ఇసుక అనేటువంటి దాని మీద కోట్లాది రూపాయలు ఏ విధంగా రాష్ట్రంలో దోసుకుతున్నట్టు పరిస్థితి ఉందో మనందరం కూడా చూసాం. కొద్దిమంది అయితే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కోట్లాది రూపాయలు వసూలు చేసేసుకుని తర్వాత కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు రాక ఇబ్బంది పడిపోయి కూడా కోట్లాది రూపాయలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి యొక్క క్యాంపస్కి ఏ విధంగా తోలుకున్నాడో, ఇసుకని లారీలు ఏ విధంగా తోలుతాడో డబ్బును కూడా ఈయన ఇసుక మీద, మద్యం మీద, మైనింగ్ మీద, భూముల మీద ఆ విధంగా లారీల మీద డబ్బులు తోలుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి 5 సంవత్సరాల కాలంలో చూసాం. 13 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు పాలు చేసి ప్రభుత్వ బిల్డింగ్లు కానీ, భూములు కానీ, ఏవైతే ఉన్నాయో బాండ్స్ కానీ అన్నీ కూడా తాకట్టు పెట్టేసేసి ఇవాళ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు.